ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగున్నారని, క్రిస్మస్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ఒక దేవుడిచ్చిన ఒక వాగ్దానాన్ని ఆ, ధ్యానం చేద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 35వ వచనము. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఇది దేవదూతైన గాబ్రియేలు మరియకు చెప్పినప్పుడు అది ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానం మాత్రమే కాదు, కానీ దేవుడు మానవుల జీవితాల్లో చేసే కార్యముల గురించి ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తుంది. ఈ వాక్యంలో 3 శక్తివంతమైన విషయాలు మనం చూడొచ్చు. ఒకటి, పరిశుద్ధాత్మ నాయకత్వం. దేవుడు కోరిన పని మన బలంతో కాదు, పరిశుద్ధాత్మ శక్తితో జరుగుతుంది. మన బలహీనతలు, సందేహాలు ఉన్నా పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది. 2, సర్వోన్నతుని రక్షణ కవచం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. దేవుడు కేవలం పని అప్పగించడు, తన శక్తితో మనల్ని కప్పి రక్షించి ముందుకు తీసుకువెళ్తాడు. ఆయన మనల్ని కప్పుకొని ఉండే కవచమని మనం భావించవచ్చు. అది ఉన్నప్పుడు ఏ భయం, ఏ అడ్డంకి మనకు హాని చేయలేం. దేవుని ఆలోచన ఎల్లప్పుడూ పవిత్రమైనది. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉండబోతున్నాడని దేవదూత తెలిపింది. దేవుడు మన జీవితాల్లో ఆరంభించే ప్రతి కార్యం పవిత్రమైనది, శుభప్రదమైనది, ఆయన మహిమకై ఏర్పరచబడినది. అందుకే మన జీవితంలో దేవుడు ప్రారంభించిన పని గురించి ఎప్పుడూ భయపడకూడదు. పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు, దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటుంది. ఆయన ఆలోచన మన విషయంలో చాలా పవిత్రమై ఉంటుంది. ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ లూకా 1:35లోని నీ వాగ్దానాన్ని మా హృదయంలో మేము నింపుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవ మా మీదికి వచ్చి మా జీవితాలను నింపండి. సర్వోన్నతుడా, నీ శక్తితో మమ్మల్ని కప్పి ప్రతి భయాన్ని, బలహీనతను తొలగించండి. మా జీవితాల్లో మీరు ప్రారంభించిన పవిత్రమైన ఆలోచన నెరవేరినట్లు మమ్మల్ని నడిపించమని మా ప్రభు మీ ప్రియకుమారుడికైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమెన్.